రణగుణ ధ్వనులు, నగర కాలుష్యం, ట్రాఫిక్ కష్టాలు భరించలేక చాలామంది నగర శివారుల్లో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలైతే హైదరాబాద్ చుట్టుపక్కల కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. బాగా డబ్బులున్న వారు సైతం ఇప్పుడు నగర శివారులో ఇల్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే శివారు కాలనీల్లో దొంగల బెడద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా గేటెడ్ కమ్యూనిటీల్లోనూ చోరీలు కలవరపెడుతున్నాయి. పండుగలకు ఇంటికి తాళం వేసి వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. హైత్ నగర్, పెద్దాంబర్పేట్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్ వంటి ముఠాలు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠాలు పండుగ సీజన్లు, వారాంతాల్లో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీలకు పాల్పడుతున్నారు. ఉదయం తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేసి రాత్రికి దోచుకుంటున్నాయి. ఎదురు తిరిగిన వారిపై దాడి చేయడానికి ఈ ముఠాలు వెనకాడకపోవడం ఆందోళన కలిగించే విషయం. గేటెడ్ కమ్యూనిటీలోని పగడ్బందీ భద్రతా వ్యవస్థలను సైతం ఛేదించి ఈ ముఠాలు దోపిడీలు చేస్తుండటం కలవరపరుస్తోంది. హైత్ నగర్ సమీపంలోని పెద్దంబర్పేట్ సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న ఈ కమ్యూనిటీలో వరుసగా 2 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సాధారణ తాళాలతో పాటు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న డోర్లను సైతం సునాయాసంగా బద్దలు కొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. 5 కిలోల వెండి, 35 గ్రాముల బంగారంతో పాటు నగదు, విలువైన చీరలు చోరీ చేశారు. వారు సొంత ఇంట్లో తిరిగినట్లుగా అన్ని గదుల్లో తిరిగి ఆభరణాలు, నగదు కోసం వెతుకుతున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒకప్పుడు ఎంతో సురక్షితమని భావించిన గేటెడ్ కమ్యూనిటీలు కూడా దొంగలకు సులువైన లక్ష్యాలుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్, నిఘా కొరవడటం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దొంగల ముఠా ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో ఊర్లకు వెళ్తుంటే బంగారం, నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకుంటే ఇంట్లోకి ఎవరైనా చొరబడినా వెంటనే అప్రమత్తమవ్వచ్చని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలతో పాటు సాధారణ కాలనీల్లోనూ, ఇళ్లల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. సీసీ కెమెరాలు పెట్టడం మూలంగా ఏంటంటే ఫస్ట్ క్రైమ్ ప్రివెంట్ అవుతుంది, తర్వాత క్రైమ్ డిటరెన్స్ ఉంటుంది. ఇట్లా ప్రివెన్షన్తో పాటు వస్తే పట్టుకుంటారు అనే భయం ఉంటుంది కాబట్టి అతను నేరం చేయడు. ఒకవేళ నేరం జరిగినా కానీ ఆ నేరస్తుడు కోర్టులో ఈ ఎవిడెన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి కన్విక్షన్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ వీళ్ళందరికీ మాట్లాడినప్పుడు సీసీ కెమెరాస్ పెట్టుకోవడం చెప్పాము. మా బాధ్యతగా మేము పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేసాం. మేము విజిబుల్ పోలీసింగ్ పర్స్పెక్టివ్లో కంపల్సరీగా ఆ ఏరియా విజిట్ చేయడం చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. కాలనీస్లో ఉన్న వాళ్ళకి కానీ, గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి కానీ, అవుట్స్కట్స్ ఉన్న వాళ్ళకి కానీ వాట్ ఆర్ ద సెక్యూరిటీ గ్యాడ్గెట్స్ ఏమేమి పెట్టుకోవాలి అవన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ఇంటరాక్షన్. వాళ్ళ పెట్టిన సీసీ కెమెరాస్ వాళ్ళ కమ్యూనిటీలో పెట్టుకునేవి వీఆర్ కనెక్టింగ్ టు అవర్ కమాండ్ కంట్రోల్. సో కంటిన్యూస్గా మేము కూడా మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి మా పోలీసింగ్లో కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కూడా చేస్తాం. ఊరికి వెళ్లినప్పుడు దొంగలకు సమాచారం ఇచ్చేలా ఇంటి ముందు పేపర్లు, పాల ప్యాకెట్లు, చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి గస్తీ పెంచుతున్నట్లు తెలిపారు.